గిల్టీనెస్ అనేది ఫామ్ అవుతుంది. బీ ఫ్రాంక్గా చెప్తున్నా, కొంచెం గిల్టీనెస్ అనేది ఫామ్ అవుతుంది. అరే నాకెందుకు రావట్లేదు, నేను ఇంకా ర్యాంక్ డిసైడ్ చేయాలన్నా, మీ ర్యాంక్ని కుల్లగొట్టాలన్నా కూడా ఎంపీసీనే రీజన్ అవుతుంది. మీకు ఇక్కడ 80 బ్రదర్ నా పేరు మెన్షన్ చేయాలి టాప్ 10 ర్యాంకులో, కసి పెరుగుతుంది, మోటివేషన్ వస్తుంది. ఇవన్నిటికీ నేను ఈ విధంగా ప్లాన్ చేసి ఎవ్రీడే 2 ఎగ్జామ్స్ పెట్టి 10:30కి నైట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తా. ఈ రిజల్ట్స్లో తెలిసిపోతుంది ఎవరు ఎంత స్టాండర్డ్లో ఉన్నారు, ఎవరు ఎంత ఎంపీసీనే రీజన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తే ఓకే ఇది ఇలా సమ్ ఇలా సాల్వ్ చేయాలి. ఇదే నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ అంటే ఇదే యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియోనైతే మీరు దయచేసి లైక్ చేసిన తర్వాతనే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఎందుకోసం అంటే ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి అయితే యూజ్ అవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ సెట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే చూడాలి. ఓకేనా? సో మీ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. జస్ట్ మీరు లైక్ చేశారంటే ఆటోమేటిక్గా ఎవరైతే ఈ సెట్ రిలేటెడ్ వీడియోస్ చెక్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే రికమెండేషన్లోకి అయితే వెళ్తుంది. ఓకేనా? సో దేన్ని మీరు షేర్ చేయకపోయినా మీకు అంత యూజ్ అయితే అవ్వకపోవచ్చు, బట్ ఎడ్యుకేషన్ అయితే మీరు షేర్ చేయండి. అప్పుడే మీకు కూడా ఎంతో కొంత మంచిగా అయితే పాజిటివ్ వైబ్స్ అనేవి మీ చుట్టుపక్కల కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది నా స్వార్థం కోసం నేను చెప్తున్నట్లయితే చూడకండి. ఎందుకంటే ఈ వీడియో ప్రాపర్ ప్లానింగ్ అయితే నేను చేస్తూ ఉన్నాను. అండ్ దీంట్లో ఉండే కంటెంట్ అనేది మీకు అంత యూస్ఫుల్ అయ్యే కంటెంట్. సో దానికోసమే మీ నుంచి ఇంకా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ లైక్ బటన్ని హిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ వీడియో థంబ్నెయిల్లో చెప్పినట్లుగానే మీకేంటంటే ఈ సెట్ 2025 నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్కి అయితే సో తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఈ సెట్ 2025కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. ఓకేనా? సో ఆ డేట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ కేస్ తెలియకపోతే మీకు డిస్ప్లేలో అయితే అవుతుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ మీ డేట్ అనేది ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ అనేది, అండ్ ఎంత టైమింగ్ అనేది ఉంది, ఎలా నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, అసలుకి జీరోలో ఉన్నా కూడా ప్రెజెంట్ సో 0 నుంచి అప్ టు 80% ఈ సెట్ని ప్రిపరేషన్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనేదంతా కూడా ఈ వీడియోలో మీకు ప్రాపర్గా చెప్పడం జరుగుతుంది. టోటల్ ఎంపీసీ అదేవిధంగా కోర్కి సంబంధించిన ఫుల్ సిలబస్ ప్లానింగ్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూశాక మీలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది, ఇన్ కేస్ మీ దగ్గర 10% కాన్ఫిడెన్స్ ఉంటే వన్స్ ఈ వీడియో ఎండింగ్ కరగా మీకేంటంటే 100% సక్సెస్ అయిపోతాను నేను ఈ సెట్ అనే విధంగా ఈ వీడియో అయితే ఉంటుంది. ఓకేనా? ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నానంటే సో ఈ వీడియోలో ఉండే కంటెంట్ అలాంటిది. ఓకే? అండ్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను, అసలు ప్రిపరేషన్ అనేది ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అసలుకి ఏమే కానీ నేను ఇంతవరకు ఈ సెట్కి సంబంధించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మాత్రమే విన్నాను, నాకు ఏమీ తెలీదు ఆ ఎగ్జామ్ గురించి అన్న వాళ్ళకు సో ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఈ సెట్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అసలుకి సిలబస్ ఏమేమి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఈ స్టూడెంట్ చూసుకున్నట్లయితే మీకు ఏం సిలబస్ ఉంటుంది, ఎంపీసీ ప్లస్ త్రిబుల్ ఈ బ్రాంచ్కి సంబంధించిన ఒక 10 యూనిట్స్ అనేటివి మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 10 యూనిట్స్ అంటే ఈ 10 యూనిట్స్ అంటే ఏంటి, డైరెక్ట్గా ఒక యూనిట్లో ఇన్ని చాప్టర్స్ ఇన్ని మాత్రమే ఉంటాయి అనేసి అయితే అనుకోకండి. 10 యూనిట్స్ ఇన్ ద సెన్స్ డిప్లొమాలో 10 సబ్జెక్ట్స్. ఓకేనా? 10 సబ్జెక్ట్స్ ఇక్కడ మీకు 10 యూనిట్స్ అవుతుంది. సో అది తెలుసుకోండి ఫస్ట్, ఏమేమి ఉన్నాయి, ప్రాపర్గా ఏమేమి ఇందులో అడుగుతున్నారు, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మన యాప్లో అయితే అవైలబుల్గా ఉంది సిలబస్ అంతా కూడా. ఓకేనా? ఏమేమి ఉంటుంది సిలబస్, ఫస్ట్ యూనిట్ ఏంది, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ చదివితే సరిపోతుందా బ్రదర్? 100% అవే చదవాలి మీరు సరిపోవడానికి, వేరేటి ఏమి చదవకూడదు. ఇప్పుడు టోటల్గా మీరు త్రిబుల్ ఈలో డిప్లొమాలో 3 ఇయర్స్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదివింటారు. బట్ ఇక్కడ ఈ సెట్కి వచ్చేసరికి మీకు ఒక 10 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈసీ వాళ్ళకి జస్ట్ 9 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 9 యూనిట్స్ మాత్రమే మీరు ఫోకస్ చేశారంటే 100% సక్సెస్ అవుతారు. ఎన్ని వస్తాయి ఈ 10 యూనిట్ నుంచి? టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 100లో మీరు ఈజీ అంటే ఈజీగా 60 to 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. రిమైనింగ్ 30 క్వశ్చన్స్కి మాత్రమే మీరు కొంచెం కష్టపడాలి. అది ఎలా కష్టపడాలి ఏంటి ఏమనేసి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఓకేనా? అండ్ ఎంపీసీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎంపీసీ మనకు ఎంత ఫేవర్గా ఉంటుందంటే సో ఇంకా మీ ర్యాంక్ డిసైడ్ చేయాలన్నా, మీ ర్యాంక్ని కుల్లగొట్టాలన్నా కూడా ఎంపీసీనే రీజన్ అవుతుంది. మీకు ఇక్కడ 80 మార్క్స్ 90 మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ మీరు ఒక 5 or 6 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీ ర్యాంక్ అనేది ఎక్కడో ఉండిపోతుంది.
పెద్ద వాల్యూ ఉండదు మీకు ర్యాంక్ అనేది. అలాగే ఈ త్రిబుల్ ఈ బ్రాంచ్లో కానీ ఈసీ బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్లలో మీకు తక్కువ మార్క్స్ వచ్చి ఎంపీసీలో ఎక్కువ మార్క్స్ వచ్చినాయనుకోండి, మీ ర్యాంక్ టాప్లో ఉంటుంది. టాప్ 100, టాప్ 20, టాప్ 15 అలా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే దీనికి అంత ప్రియారిటీ ఉంటుంది. ఫస్ట్ మీకు ర్యాంక్ డిసైడ్ చేయాలన్నా కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనే. ఓకేనా? ఈ మ్యాథమెటిక్స్ ఎలా చదువుకోవాలి, ఫిజిక్స్ ఎలా చదువుకోవాలి, కెమిస్ట్రీ ఎలా చదవాలి, దీనికి సంబంధించి పూర్తిగా ఓన్లీ ఎంపీసీనే కాదు, త్రిబుల్ ఈ, ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ అన్ని సిలబస్ వైజ్గా మీకు షార్ట్ నోట్స్ అనేటివి రెడీ చేసి పెట్టాను. ఎవ్రీథింగ్ మీకు రెడీగా ఉంది. మీరు జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్ట్గా ఇంకా చదువుకోవడం మాత్రమే పెండింగ్ ఉంది. ఏముంది, సిలబస్ ఏముంది, ఆ సిలబస్కి తగినట్టుగా షార్ట్ నోట్స్. ఓకేనా? ఇదంతా ఎక్కడ మనకు దొరుకుతుందంటే మన యాప్లో అయితే దొరుకుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్, నేను ఇక్కడ నా యాప్ని ప్రమోట్ చేసుకోవాలి, ఓకేనా, నా యాప్ని అందరికీ తెలియజేయాలి, నేను డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవాలి అనేసి అయితే కాదు. ఎందుకంటే బీ ఫ్రాంక్గా మీతో మాట్లాడుతున్నాను. నేను ప్రొవైడ్ చేస్తున్న రీసోర్సెస్కి మీరు నాకు పే చేస్తున్న అమౌంట్ చాలా తక్కువ. ఎంత అమౌంట్ పెట్టాను నేను? 299 రూపీస్ పెట్టాను. దేనికి? ఈసెట్ 2025కి సంబంధించిన టెస్ట్ సిరీస్కి. టెస్ట్ సిరీస్ అంటే ఏంటి? అసలుకి మీకు టెస్ట్ సిరీస్ అంటే ఐడియా లేకపోతే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఎవ్రీడే ఒక టాపిక్ చదువుకొని ఆ టాపిక్కి సంబంధించిన ఏదైతే టెస్టులు ఉంటాయో ఆ టెస్టులు రాసుకుంటూ వెళ్తే మీ ప్రాక్టీస్ లెవెల్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. అలా ఒక్క టెస్ట్ రాస్తే మీకు అవ్వదు. నెంబర్ ఆఫ్ టెస్టులు రాస్తేనే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బిల్డ్ అవ్వడం కోసమే నేను ఇక్కడ మీ దగ్గర 299 రూపీస్ ఛార్జ్ చేసి ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు. నేను కూడా ఛార్జ్ చేస్తున్నా. ఛార్జ్ చేసిన దానికి ఎంత వర్త్ ఆఫ్ కంటెంట్ ఇస్తున్నానంటే దీనికి డబల్ అండ్ త్రిబుల్ నేను కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నా. మీరు ఎక్కడైనా చూసుకోండి, బయట మార్కెట్లో ఈ 299 రూపీస్కి కానీ ఇంతకుముందు కేవలం 199 రూపీసే ఉండేది ప్రైజింగ్ అనేది. ఆ 199కి జస్ట్ సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్గా మాత్రమే మాక్ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తూ ఉన్నా. బట్ ఇప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశా, ఒక 100 రూపీస్. 100 రూపీస్ ఇంక్రీజ్ చేసినా కూడా నాకు వచ్చిన రెస్పాన్స్ బయట నుంచి కొన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి అయితే వచ్చాయి. మీ కోర్సు వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, మీ కోర్సు వల్ల మా దాంట్లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు, పక్క వాళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు, మీరెందుకు ఇంత ఎక్కువ ఇస్తున్నారు, అది ఇది అనేసి. దయచేసి ఎవరైనా అలా ఉండేవాళ్ళు అలా పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండేది మనకు ఉంటుంది. మనం ఏ విధంగా అయితే ఇస్తున్నామో వాళ్ళు కూడా అలాగే ఇవ్వాలి అనేసి అయితే పెట్టకండి ఎవరు కూడా కామెంట్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక 2 to 3 మెంబర్స్ అలాగే మెసేజ్ చేశారు డైరెక్ట్గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఏంటంటే మీరు చాలా తక్కువ ప్రైస్కి పెట్టేస్తున్నారు, కోర్స్ అంతా ఇంక్రీజ్ అయినా చేయండి మనీ, లేదంటే వాళ్ళు డైరెక్ట్ మాకు వచ్చి మాకు కూడా ప్రొవైడ్ చేయండి, ఎందుకని మీరు అంత ఎక్కువగా పెడుతున్నారు, అది ఇది అనేసి కామెంట్స్ చేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది అనేసి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. దానికి నేను చెప్పుకోవాల్సిన రీజన్స్ నేను చెప్పుకున్నాను. ఓకేనా? అది అంతా అవుట్ ఆఫ్ విషయము. ఇక్కడ మీకేంటంటే మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మీకు సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా టెస్ట్లు అనేవి ఉంటాయి. మ్యాట్రిసెస్ చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ అనేటివి మీకు ఇందులో ఉంటాయి. 60 క్వశ్చన్స్లో కూడా 30 క్వశ్చన్స్ అనేటివి నార్మల్ థియరిటికల్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 30 వచ్చేసరికి ఫుల్ ప్రాబ్లమాటిక్ ఉంటాయి. ఎందుకు నేను థియరిటికల్ కూడా యాడ్ చేశానంటే చాలా స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి మనము. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ కొన్నిసార్లు ప్రాబ్లమాటిక్ అడగకుండా డైరెక్ట్గా థియరీ అడిగారనుకోండి, డెబ్ అయిపోతారు మీరు. అలా మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి థియరీ కూడా మెన్షన్ చేసి, ఓకేనా, థియరీస్ అడుగుతూ ప్రాబ్లమాటిక్ అడుగుతూ అప్పుడు అన్నీ కవర్ అవుతాయి. అలా కవర్ అవ్వడానికి నేను కరెక్ట్గా ఆ బిట్సే ఎలా నేను ఫైండ్ అవుట్ చేయాలి బ్రదర్ అనేసి మీరు అడగచ్చు. దానికోసమే నేను ఇక్కడ షార్ట్ నోట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నా. మ్యాథమెటిక్స్కి షార్ట్ నోట్స్, ఫిజిక్స్కి షార్ట్ నోట్స్, కెమిస్ట్రీకి షార్ట్ నోట్స్, అండ్ త్రిబుల్ ఈ బ్రాంచ్లో 10 యూనిట్స్ అన్నా ఆ 10 యూనిట్స్కి మీకు షార్ట్ నోట్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్కి సపరేట్ పీడిఎఫ్స్ ఉంటాయి అవైలబుల్గా. ఇవన్నీ కూడా మన యాప్లోనే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు ఇన్ కేస్ ఎన్రోల్ అవ్వాలి, నేను కూడా ఈ యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ మన యాప్ ఉంది కదా, BSDVP అకాడమీ, గూగుల్ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏది కావాలి, ఏపీనా తెలంగాణనా టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ చేసుకొని మీరు ఎన్రోల్ అయిపోతే ప్రతి ఒక్కటి మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓన్లీ ఎంపీసీనే కాదు, త్రిబుల్ ఈ, ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ అన్నీ కూడా రెడీగా అయితే ఉన్నాయి. ఎలా ఎంపీసీ ప్లస్ కోర్ ఫుల్ సిలబస్ ప్లాన్ ఏంటి బ్రదర్ మెయిన్గా అంటే ఇక్కడ టోటల్గా ఫుల్ సిలబస్ ప్లాన్ చూసుకున్నట్లయితే మీకేంటంటే సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా కంటెంట్ అనేది రెడీ చేశాను కదా.
ఈ ఫుల్ సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ వైజ్గానే మీకు టెస్టులు కండక్ట్ చేశాను, ఈ సిలబస్ వైజ్గానే షార్ట్ నోట్స్ కండక్ట్ చేశాను. వన్స్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఎంతైనా ఇంకా టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోతుందా, మీరు ఇంకా మొత్తం నెక్స్ట్ లెవెల్లో ప్రిపరేషన్ అయిపోయినట్టేనా? నో. మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఎవ్రీడే ఎగ్జామ్ అనేది ఉంటుంది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఓకేనా, ఆ టైమింగ్స్ అనేది కూడా మీకు ఆన్లైన్లోనే లైక్ మన యాప్లోనే కనపడుతూ ఉంటాయి, ఏ టైంకి ఏ ఎగ్జామ్ ఉంది ఏమనేసి. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకేంటంటే లైక్ వన్స్ మీరు ఎన్రోల్ అయితే మీకు ఒక వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 500 మెంబర్స్ మన యొక్క టెస్ట్ సిరీస్ని అయితే ఎన్రోల్ చేసుకున్నారు. నేను స్టార్ట్ చేసేటప్పుడు కనీసం ఒక 100 మెంబర్స్ అయినా తీసుకోరో అనుకున్నాను. బట్ మనం ఇచ్చే కంటెంట్ అలా ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఎక్కువ మంది అయిపోయి ఇప్పుడు 500 మెంబర్స్ అయితే వచ్చేసారు. ఇక్కడ మార్నింగ్ ఒక టెస్ట్, ఈవినింగ్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తామా. ఎవ్రీడే నైట్ 10:30కి మీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇది మెయిన్గా మీకు తెలియాల్సింది. ఈ రిజల్ట్స్ని బట్టి మీకు అక్కడ ఎంకరేజ్మెంట్ ఉండొచ్చు, లేదా డిసెంకరేజ్మెంట్ ఉండొచ్చు. ఓకే, డిసెంకరేజ్మెంట్ అంటే లైక్ ఎవరైతే టాప్లో వస్తారో లైక్ ఫస్ట్ 10 ర్యాంక్స్ లేదా ఫస్ట్ 5 ర్యాంక్స్ వాళ్ళకు కొంచెం అప్రిషియేషన్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి అప్రిషియేషన్ అనేది ఉండదు, పక్కన పెట్టేయచ్చు. అక్కడ మీకు ఏమనిపిస్తుందంటే ఒక సమ్ గిల్టీనెస్ అనేది ఫామ్ అవుతుంది. బీ ఫ్రాంక్గా చెప్తున్నా, కొంచెం గిల్టీనెస్ అనేది ఫామ్ అవుతుంది. అరే నాకెందుకు రావట్లేదు, నేను ఇంకా రేపు జరిగే ఎగ్జామ్లో బ్రదర్ నా పేరు మెన్షన్ చేయాలి టాప్ 10 ర్యాంకులో. కసి పెరుగుతుంది, మోటివేషన్ వస్తుంది. ఇవన్నిటికీ నేను ఈ విధంగా ప్లాన్ చేసి ఎవ్రీడే 2 ఎగ్జామ్స్ పెట్టి 10:30కి నైట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తా. ఈ రిజల్ట్స్లో తెలిసిపోతుంది ఎవరు ఎంత స్టాండర్డ్లో ఉన్నారు, ఎవరు ఎంత ప్రిపరేషన్లో ఉన్నారు అనేసి క్లియర్గా తెలిసిపోతుంది. క్లియర్గా తెలిసిన తర్వాత మీకే అనిపిస్తుంది నెక్స్ట్ డే మీ రిజల్ట్ చూస్తే డెఫినెట్లీ టాప్ 10లోనో టాప్ 20లోనో పక్కా ఉంటారు. 500 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తున్నారు గైస్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా అయితే మేబీ ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇక్కడ 500 అవ్వచ్చు. బట్ మీకు నెక్స్ట్ లెవెల్ అక్కడ మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే థౌజండ్స్లో ఉంటారు, 2000, 3000 అంటే బ్రాంచ్ వైజ్గా చూసుకున్నట్లయితే. సో ఇక్కడ 10:30కి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే మీకు అర్థమైపోతుంది, ఓకే నేను ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి, నా పేరు మెన్షన్ అవ్వట్లేదు, నా పేరు రావాలి. ఎందుకంటే ఒకటే గ్రూప్లో ఉంటున్నారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా, ఈవెన్ చిన్న డౌట్ ఏదైనా ఉన్నా కూడా మీరు గ్రూప్లో మెన్షన్ చేయొచ్చు. మీకు క్లారిటీ ఇచ్చేదానికి మనుషులు ఉన్నారు అండ్ మీ బ్రాంచ్ చదివే వాళ్ళు ఉన్నారు. మీకు క్లారిటీగా మీకు డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఇన్ని ఆపర్చునిటీస్ అనేది మన యొక్క టెస్ట్ సిరీస్లో అయితే ఉంది. ఓకే, అండ్ కమింగ్ టు గ్రాండ్ టెస్ట్. ఈ గ్రాండ్ టెస్ట్లు అనేటివి మీకు 100 మార్క్స్కి అయితే ఉంటాయి. 100 మార్క్స్కి కాంపిటీషన్ ఎలా అంటే మార్చ్లో ఈ గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తున్నాం మనము. మంత్కి 4 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మార్చ్ మంత్ అంతా మీరు గ్రాండ్ టెస్ట్ల మీద ఫోకసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మంత్ స్టార్టింగ్లో 10th, 15th అండ్ 20th ఆర్ లాస్ట్ వీక్కి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. వన్స్ ఈ గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మీ స్టాండర్డ్స్ ఇక్కడ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో ఇవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి గైస్. ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ ఏంటంటే లెవెల్ 1, ఆ తర్వాత టాపిక్ వైజ్ లెవెల్ 2, గ్రాండ్ టెస్ట్లు లెవెల్ 3 అండ్ దాని తర్వాత మాక్ టెస్ట్లు వస్తాయి. మాక్ టెస్ట్లు ఏప్రిల్లో కండక్ట్ చేస్తున్నా. ఏప్రిల్లో లెవెల్ 4 మెయిన్ ఎగ్జామ్ ఇంకోటి ఉంటుంది మాక్ టెస్ట్ తర్వాత. అదేంటంటే ప్రీ ఈసెట్ ఫైనల్ ఎగ్జామ్. అది మీకు మెయిన్ ఎగ్జామ్. ఆ మెయిన్ ఎగ్జామ్కి 100 మార్క్స్ కాదు, టోటల్గా 200 మార్క్స్కి 180 minutes ఎగ్జామ్ ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈసెట్ మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో అదే విధంగా అయితే ఉంటుంది. ఓకేనా, అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ వీక్లో. ఇంకా మీకు మెయిన్ ఎగ్జామ్ ఉంది అంటే ఈ వీక్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా ప్లానింగ్ అనేది ఉంది. ఈ విధంగా ప్రాపర్గా నేను ఇచ్చే గైడెన్స్తో గ్రూప్లో ఈరోజు ఈ ఎగ్జామ్ ఉంటుంది, అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎవ్రీడే అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. టుడే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి. మీకు ఎన్నైనా పనులు ఉండనివ్వండి,
మీరు ఈసెట్లో ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారా, ఈసెట్లో నెక్స్ట్ లెవెల్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, మీ చేతిలోనే ఉంది. ఈ 1.5 month 2 months ఉంది మనకు. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 2 monthsలో మీ చేతుల్లోనే మీ ఆయుధం అనేది ఉన్నట్లుగా మీరు బిహేవ్ చేయాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ విధంగా ప్లానింగ్ అనేది చేశాను. అండ్ ఇప్పటిదాకా ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశామో మన ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అగైన్ రీషెడ్యూలింగ్ అనేది చేస్తున్నాం. అందుకోసమే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ ఉండి ఎవ్రీడే నైట్ 10:30కి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గ్రూప్లో అడిగినా కూడా ఎవరైనా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ మీలో మీరు డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మీరు ఒక బిట్ చదువుతున్నారు, ఆ బిట్ మీకు అర్థం కాలేదు, గ్రూప్లో పోస్ట్ చేశారంటే ఆ బిట్ని 10 మంది చదువుతారు. ఆ 10 మందిలో ఎవరైనా వేరే బిట్ చదివారనుకోండి, మీకు ఇక్కడ యూస్ అవుతుంది. వాళ్ళు కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తే ఓకే ఇది ఇలా సాల్వ్ చేయాలి. ఇదే నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ అంటే ఇదే యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇలా చదివితేనే కంబైన్డ్ స్టడీస్ అంటాం చూసారా, ఇదే కంబైన్డ్ స్టడీస్ అంటే. అందరు కలిసి ఒకటే దానిపైన ఉండి ప్రాపర్గా ప్రిపరేషన్ అవుతూ వెళ్తే దెబ్బకి ఎవరికైనా ర్యాంక్ రావాల్సిందే. నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వన్స్ ఈసెట్ 2025 రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. మన టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకున్నారో ఆ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం టాప్ ర్యాంకర్స్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే పక్కా. ఎందుకంటే డైలీ వాళ్ళని చూస్తున్నాను కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ ఏంటి ఏమనేసి చాలా మంచిగా అయితే ఉంది. అండ్ దీంట్లో నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చినవే ఈ వీడియోలో నేను మెన్షన్ చేశాను. వాళ్ళే ఇలా చెప్పారు, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వీడియో లైక్ ఈ యొక్క టెస్ట్లు పెట్టండి బ్రదర్, ఈవినింగ్ నైట్కి వచ్చేసరికి మాకు రిజల్ట్స్ అనౌన్స్ చేయండి, మాలో ఇది మోటివేట్ అయితే పెరుగుతుంది, అప్పుడే మేము ఇంకా ఎక్కువ చదువుకోగలుగుతాము. ఇక్కడ మీకు ఏంటంటే అరే మా ఫ్రెండ్కి వచ్చేసిందిలే అండ్ గ్రూప్లో వేరే వాళ్ళకి వచ్చేసిందిలే టాప్ 10, నాకేం రాదులే ఇంకా వదిలేద్దాంలే, నాకు జస్ట్ పాస్ అయితే చాలే అనేది అయితే పెట్టుకోకూడదు. అరే వాడికి వచ్చింది నాకు రావాలి ఈరోజు, నిన్న వాడు ఛాన్స్ తీసుకున్నాడు ఓకే లీవ్ ఇట్, ఈరోజు నేను రావాలి టాప్ 10 అన్నవాడే మన యొక్క టెస్ట్ సిరీస్లో ముందుకెళ్తాడు. అండ్ ఈ సెట్లో యూనివర్సిటీలో జాబ్ కొట్టడం లైక్ యూనివర్సిటీలో సీట్ కొట్టడం అయితే గ్యారంటీ. ఓకేనా? వన్స్ మీరు యూనివర్సిటీలో అడుగు పెట్టారనుకోండి, గుర్తుపెట్టుకోండి మీ లెవెల్ అనేది వేరే లెవెల్గా మారిపోతుంది. ఈజీగా మీకు చాలా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఈజీగా మీకు జాబ్స్ వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ యూనివర్సిటీలో మీరు కూర్చుంటే. మీ టార్గెట్ అంతా యూనివర్సిటీ 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 అదే పెట్టుకోండి. మీకు నేను హెల్ప్ చేసేదానికి నేను ఇక్కడ ఒకటి ఉన్నాను. ఈ సెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కాదు, ఈ సెట్ కౌన్సిలింగ్ అయిపోయినాక మీరు ఎప్పుడైతే బీటెక్లో అడుగు పెడతారో అప్పటిదాకా నా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? దాంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇదంతా మీరు మెయింటైన్ చేస్తే నేను చెప్పినట్టుగా మీ సిలబస్ అంతా నా చేతిలోనే ఉంది గైస్. నేను చూసుకుంటాను, మీకు అంతా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్లుగా నేను చూసుకుంటాను. మీరు ఏమీ లేదు, మీరు జస్ట్ మన టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అయిపోండి, మిగతాదంతా కూడా డే బై డే మీకు ప్రిపరేషన్ చేపించేది అదంతా కూడా నేను ప్లాన్ చేస్తాను. అండ్ నేను కొన్ని స్టడీ అవర్స్ అనేవి కూడా పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను. సేమ్ ప్రైజింగ్కే, ప్రైజింగ్ ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే లేదు ఇంకా, అండ్ తగ్గించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దీనిపైన చాలామంది వర్క్ చేస్తున్నారు మన అకాడమీలో, అండ్ వాళ్ళకు కూడా మనము ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది కూడా ఇవ్వాలి కాబట్టి ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ చేసాం. ఇంతకుముందు ఇన్ని ప్రొవైడ్ చేయలేదు. షార్ట్ నోట్స్, గైడెన్స్, అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే అవుతుంది. బట్ ఈ అమౌంట్ అనేది కూడా చాలా నెగ్లిజిబుల్ గైస్, చాలా అంటే చాలా తక్కువ. బయట మీరు గమనించినట్లయితే ఓన్లీ ఎంపీసీ టెస్ట్ సిరీస్ అంతే, ఎంపీసీ టెస్ట్ సిరీస్ 300-400 రూపీస్కి పర్చేస్ చేస్తున్నారు. మీకు 299కి ఏమొస్తుంది? ఒక బిర్యానీ, ఒక వారం బిర్యానీ తినకుండా ఆగేస్తే మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇది యూజ్ అవుతుంది. ఒక్క వారం బిర్యానీ మానేయండి, లేదా వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి మానేయండి. 299 ఈజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్. బల్లగుద్ది చెప్తాను నేను. మీరు ఎవ్రీడే వేస్ట్ చేసే అమౌంట్లో ఇక్కడ మీ చదువు కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ మీకు రిటర్న్స్ ఎన్ని తెచ్చి పెడుతుంది అనేది ఆలోచించండి. ఓకేనా? ఇది మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది. సో ఓకే, ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నా వాట్సాప్కి కాల్ చేయొచ్చు, లైక్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది డైరెక్ట్ నెంబర్ కాదు. చాలామంది ఏమంటున్నారంటే ఈ నెంబర్కి కాల్ చేస్తున్నాం బ్రదర్, కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనేసి.
నేను యూజ్ చేస్తుంది ఐఫోన్ మొబైల్. ఐఫోన్లో ఓన్లీ 1 సిమ్ మాత్రమే పెట్టుకోగలుగుతాం కాబట్టి నా పర్సనల్ నెంబర్ మాత్రం యాక్టివ్లో ఉంటుంది. నాకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఈ నెంబర్ అనేది టర్న్ ఆన్ చేస్తూ ఉంటాను. బట్ వాట్సాప్ అనేది 24/7 అవైలబుల్గానే ఉంటాను. వాట్సాప్లో మీరు డైరెక్ట్ నాకు కాల్ చేసినా కూడా నేను మీతో మాట్లాడడానికి అయితే రెడీగా ఉంటాను. ఓకేనా? 9347991589 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి. మీకు ఇంకా ఏమైనా హెల్ప్ కావాలి, బ్రదర్ నేను తీసుకోలేను ఈ కోర్సు, బట్ నాకు మీ నుంచి ఏమైనా గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా? ఓన్లీ మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాను, మిగతా వాళ్ళని హెల్ప్ చేయను అనేది కాదు. మిమ్మల్ని కూడా లైక్ కొంతమంది తీసుకోగలుగుతారు, కొంతమంది తీసుకోలేరు. ఇప్పుడు చెప్పాను బిర్యానీ ఒకరోజు మీరు మానేస్తే సరిపోతుంది అది ఇది అనేసి. కొంతమంది ఆ బిర్యానీకి కూడా డబ్బులు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను అర్థం చేసుకోగలను ఆ పరిస్థితి కూడా. సో అలాంటి వాళ్ళకు ఒక సపరేట్